హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 3వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి చూడబోతున్నాం. భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక విశ్వం యొక్క లయం వరకు కూడా మనం చూసాము. భగవంతుడి యొక్క బాహ్య శక్తి యొక్క మొత్తం ఏ విధంగా బాహ్య శక్తి సృష్టింపబడుతుంది, ఏ విధంగా బాహ్య శక్తి లయింపబడుతుంది, జీవుడు ఏ విధంగా ఈ బాహ్య శక్తులకు వస్తారు, ఏ విధంగా లయం జరిగినప్పుడు తిరిగి భగవంతుడిలోకి వెళ్తారు అనేటువంటిది మనము డీటెయిల్గా చూసిన తరువాత నిమి మహారాజు మళ్ళీ ప్రశ్న అడిగారు. ఇంత కఠినమైనటువంటి, ఇంత దుస్తరమైనటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి బాహ్య శక్తి అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి జీవుడు వస్తున్నారు. మరి వచ్చినటువంటి ఈ జీవులందరూ కూడా ఏ విధంగా ఈ బాహ్య శక్తి నుంచి బయటపడాలి? మామూలుగా అయితే ఆయనకి తెలియనిది ఏం కాదు, ఇది ఆయనకి తెలుసు. ఎప్పుడైతే మనము భగవంతుడికి శుద్ధ భక్తులమైపోయి శరణాగతిని తీసుకుంటామో ఆటోమేటిక్గా మనం అందరం కూడా ముక్తికి అర్హులమవుతాం. భౌతికమైనటువంటి ఈ విషయం నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశం మనకు ఆ విధంగా లభిస్తుంది. ఇది ఆయనకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ప్రత్యేకించి అడుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ విషయం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి, బాగా పతనం చెందినటువంటి వ్యక్తి, అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి, మాయాబంధనంలో ఉన్నటువంటి వ్యక్తికి సైతం సులువుగా ఈ మాయని దాటుకునేటువంటి ప్రయత్నం ఏంటి, ఈ మాయని దాటాలంటే ఏం చేయాలి అనేటువంటిది అడుగుతున్నటువంటి విషయం. అంటే ఈ ప్రశ్నకి కనుక మనం సమాధానం తెలుసుకుంటే బాగా పతనమైనటువంటి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. దానికి సమాధానంగా నవయోగీంద్రులలో ఒకరైనటువంటి శ్రీ ప్రబుద్ధ సమాధానం చెప్తున్నారు. మొదలుగా ఏం చెప్తున్నారు? మనం అందరం కూడా స్త్రీ పురుషుల పాత్రలను పోషిస్తున్నాం. అంటే జీవుడికి స్త్రీ పురుషుడు అనేటువంటి తేడా ఉండదు. స్త్రీ పురుషుడు అనేటువంటి తేడా దేనికి ఉంటుంది అని అంటే శరీరానికి మాత్రమే ఉంటుంది. అంటే ప్రస్తుతం జీవుడు, స్త్రీ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే ఆ స్త్రీ శరీరాన్ని వదిలేస్తాడో పురుష శరీరాన్ని పొందే అవకాశం కూడా ఉంది. పురుష శరీరంలో ఉన్నటువంటి జీవుడు పురుష శరీరాన్ని వదిలేస్తే స్త్రీ శరీరాన్ని కూడా పొందుతారు. మనం ఉదాహరణ చెప్పుకున్నాం, పురంజనుడు మరణించిన తర్వాత ఏమయ్యాడు? స్త్రీ స్త్రీగా పుట్టాడు ప్రభు. స్త్రీగా పుట్టాడు. స్త్రీగా పుట్టాడు. పురంజనుడుగా ఉన్నప్పుడు సమస్త పురుషుడిగా ఐశ్వర్యాలని అనుభవించాడు. చాలా మంది రాణులని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి స్త్రీగా పుట్టగానే ఏమైపోయాడు? ఒక పతివ్రతగా, ఒక శుద్ధ భక్తుడి ఇంట్లో శుద్ధ భక్తుడికి పత్నిగా, పతివ్రతగా జన్మించి ఆయనకి సేవ చేయటం వల్ల ముక్తిని పొందడం జరిగింది. ఓకే, అంటే జీవుడికి భౌతికమైనటువంటి ఉపాధులతోటి సంబంధం లేదు. స్త్రీ శరీరము, పురుష శరీరము అనేటువంటిది భౌతిక ఉపాధి. ఈ భౌతిక ఉపాధి కేవలం తాత్కాలికం మాత్రమే. ఏదైతే ఉపాధి మనకుందో ఆ ఉపాధి మనం శాశ్వతం అనుకొని ఆ శాశ్వతమైనటువంటి ఉపాధి కోసం, దాన్ని నిలబెట్టుకోవడం కోసం, దాన్ని ఇంకా సాధించడం కోసము మనం చేసేటువంటి అనేక రకాల ప్రయత్నాలు మనల్ని ఈ భౌతిక విషయంలో ఇంకా ఇంకా బంధించేస్తున్నాయి. అలాంటి అశాశ్వతమైనటువంటి ఉపాధుల్ని మనము దుఃఖ నివృత్తి కోసం వాడుకోవాలి. అంటే స్త్రీ శరీరం వచ్చినా, పురుష శరీరం వచ్చినా, ఈ భౌతిక విషయంలోకి మనం ఎలా వచ్చినా, భౌతిక విషయంలోకి రావడం అంటూ జరిగింది అని అంటే భౌతిక విషయంలో మనకి ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా ఎందుకు ఉపయోగించాలి? ఈ భౌతిక విషయం నుంచి తిరిగి మనం బయటికి వెళ్ళడానికి ఉపయోగించాలి. అంతేకాని భౌతిక విషయంలోనే ఉండిపోవడానికి కాదు ఉపయోగించాల్సింది. అంటే భగవంతుడు మనకి ఈ విశ్వంలో సమస్త ఐశ్వర్యాలని ఇచ్చారు, సమస్త సుఖాలని ఇచ్చారు,
దుఃఖాలని ఇచ్చారు, బంధువులని ఇచ్చారు, మిత్రులని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? ఈ భౌతిక ఉపాధుల నుంచి బయటపడడం కోసం ఇచ్చారు, ఉపయోగించుకోవడం కోసం ఇచ్చారు. ఇవన్నీ నీవు ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఈ భౌతిక విషయంలో నుంచి బయటికి వెళ్ళాలి అనేటువంటి దానికోసం ఇచ్చారు. ఒకవేళ అలా కాకుండా మనం ఈ భౌతిక ఉపాధులన్నింటినీ కూడా ఇంద్రియ భోగం కోసం ఇచ్చారు అనేటువంటి భావనలో కనుక మనం మొత్తాన్ని కూడా వాడేసుకున్నామంటే దానికి ఫలితాలు విపరీతంగా ఉంటాయి కదా. ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి మనకి భౌతికంగా పతనం చెందుతాం. కాబట్టి ఏవైతే ఎక్కువగా ఇంకా ఇంకా సుఖాలు పడాలి అనేటువంటి భావనలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడితో తిరిగి మనం అనుసంధానం అయ్యేటువంటి విధంగా కాకుండా, లేదు అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే విధంగా కాకుండా, అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందే విధంగా కాకుండా ఈ అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం మనం గనక ఉపయోగించినట్లయితే సుఖపడుతున్నాము అనేటువంటి భావనలో మనం చేస్తున్నటువంటి పనులు నిజానికి మనం సుఖాన్ని కాదు తీసుకొచ్చేది, దుఃఖాలను తీసుకొస్తున్నాయి. దానికి విపరీతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే అది మనల్ని బంధిస్తుంది కాబట్టి, అది మళ్ళీ మనల్ని తిరిగి ఇంకొక జన్మం తీసుకునేటానికి చేస్తుంది కాబట్టి. ఈ సత్యాన్ని గమనించినటువంటి వ్యక్తి ఈ భౌతిక విషయం నుంచి బయటికి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలా బయటికి రావాలి అంటే ఇంత ఇదిగా పతనం చెందినటువంటి వ్యక్తి బయటికి రావడం కోసం మొట్టమొదటిగా ఏం చేయాలి? భక్తుల యొక్క కృపని పొందాలి. మొదటి కండిషన్. ఎవరైనా సరే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి కనుక మనం వచ్చాము అని అంటే ఆ సాంగత్యాన్ని మనము అదృష్టంగా భావించి ఉపయోగించుకోవాలి. సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం భావించకూడదు. శుద్ధ భక్తుల సాంగత్యాన్ని సామాన్యమైనటువంటి వ్యక్తుల సాంగత్యంగా మనం భావించకూడదు. ఒక క్షణం పాటు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కూడా మన జీవితాన్ని మార్చివేస్తుంది. మన జీవిత గమ్యం కూడా మారిపోతుంది. అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందేటువంటి సాంగత్యం ఏదైనా ఉంది అంటే అది శుద్ధ భక్తుల సాంగత్యం. అది ఎవరికి పడితే వాళ్ళకి దొరుకుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. శుద్ధ భక్తులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి సాంగత్యం ఇవ్వరు. శుద్ధ భక్తులు యాక్చువల్గా ఎలాంటి కరుణామయులు అంటే వాళ్ళు మనలాంటి పతనం చెందినటువంటి వ్యక్తులకి సాంగత్యం ఇవ్వడం కోసం వాళ్ళు అనేక కష్టాలు పడతారు. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుపాదుల వారు ఎంత కష్టపడితే ఎంతమంది భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తుల్ని భక్తులుగా మార్చగలిగారు. ఎన్నో గ్యాలన్ల రక్తాన్ని కనుక మనం చెమటగా మారిస్తే తప్ప ఒక వ్యక్తి భక్తుడుగా మారడు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే ప్రభుపాదుల వారికి ఏంటి అవసరం? ఇంతమందిని భక్తులుగా మార్చాల్సినటువంటి అవసరం ఏమిటి? శుద్ధ భక్తుడికి ఉండేటువంటి కరుణ అలా ఉంటుంది. ఆ శుద్ధ భక్తులు వాళ్ళు భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తుల మీద కరుణను చూపించి వాళ్ళు మనకి సాంగత్యాన్ని ఇచ్చి మనల్ని భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ లాభం కోసం కాదు, కేవలం మన లాభం కోసం మాత్రమే. అలా గనక వాళ్ళు చెయ్యకపోతే మనం అనేక జన్మల పాటు ఇంకా ఇంకా ఈ భౌతిక విషయంలో అనేక దుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి భగవంతుడి కరుణను మనం పొందాలి అంటే ముందుగా మనం శుద్ధ భక్తుల యొక్క కరుణను పొందాలి. శుద్ధ భక్తులు మనల్ని ఆదరించకపోతే భగవంతుడు కూడా మనల్ని ఆదరించడు. మనం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని పొందేటువంటి లాభాన్ని ఇచ్చేటువంటి శుద్ధ భక్తుడి సాంగత్యంలో ఉండడము అనేటువంటిది మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయం. చాలామంది ఉన్నారండి భక్తులు, వైష్ణవులు కాకపోవచ్చు. వాళ్ళు కూడా వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు పూజలు చేస్తారు, 7 రోజులు ఉపవాసాలు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు భక్తులు అయిపోతారా? భక్తులు ఎవరు? ఎవరు నిజమైనటువంటి భక్తులు అని అంటే ఎవరైతే అత్యుత్తమ లాభం ఏమిటది? భగవంతుడి ధామంలో భగవంతుడి పార్షదుడిగా లేకపోతే భగవంతుడి యొక్క నిత్య పార్షదుడిగా సేవలు చేసేటువంటి ఒక స్థానం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి లాభం.
లేదు, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం. మనం అనుకోవచ్చు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడితో మనకేంటి సంబంధం, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. లేదు అనంటే భగవంతుడిని ఏదో ఒక రకంగా నాకు తెలిసిన సిద్ధాంతంతో, నాకు తెలిసిన ఫిలాసఫీ తోటి నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నా సీనియర్స్, నా నా నాకు తెలిసినటువంటి గురువులు నాకు ఇలానే చెప్పారు కాబట్టి నేను అలానే అర్థం చేసుకుంటాను అనేటువంటి భావనలో ఏదో ఒక సిద్ధాంతాన్ని, ఏదో ఒక తత్వాన్ని నమ్మేసి ఆ తత్వానికి వెనకాలనే ప్రయత్నాలన్నీ కనుక మనం జరుగుతూ ఉన్నాయి అని అంటే అత్యుత్తమ ప్రయోజనం పొందడానికి అవసరమైనటువంటి ప్రయత్నం కూడా మనం చేయట్లేదు అని అర్థం. అందుకనే చాలామంది భక్తులు మనకి కనిపిస్తారు, చాలామంది భక్తుల సాంగత్యం మనకి లభిస్తుంది. దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అత్యుత్తమ లాభాన్ని ఇచ్చేటువంటి సిద్ధాంతం కాకపోవడం వలన వాళ్ళు పొందేటువంటి గమ్యాన్ని మనం కూడా పొందేలా వాళ్ళు మనకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా గుర్తించి వాళ్ళని మన జీవితంలోంచి పక్కకు పంపించేసేయాలి, మన జీవితంలో ఉంచుకోకూడదు. కాబట్టి మనకి కావాల్సిన సాంగత్యం ఎవరిది? శుద్ధ భక్తుల సాంగత్యం, పరమ వైష్ణవుల సాంగత్యం. అలాంటి భక్తులు గనక కృప మన మీద ఉంటే మనము ఈ భౌతిక మాయని చాలా సులభంగా జయించగలము అని మొదటి రూల్ చెప్పారు. ఓకే, ఇక రెండవది, మీరు గనక ఈ దుస్తరమైనటువంటి మాయని నిజంగా జయించాలి అని అనుకుంటే ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే సాంప్రదాయంగా ఆచార వ్యవహారాలుగా వస్తున్నటువంటి పుణ్యకార్యాలని ఆపేయాలి. జనరల్గా ఇది చూడడానికి అందరికీ ఏమనిపిస్తుంది అని అంటే పుణ్యకార్యాలు ఆపేయమని చెప్తే వినడానికా మేము సత్సంగంలో జాయిన్ అయ్యేది అని అనుకుంటారు. మీరు చెప్పే సత్సంగం ఏమిటండి, పుణ్యం చేస్తా అంటే వద్దంటున్నారు, ఇదే నా సత్సంగం అని అనుకుంటారు. నిజానికి పుణ్యకార్యాలే మనల్ని భౌతికంగా బంధిస్తున్నాయి. పుణ్యకార్యాలు మనల్ని మహా అయితే స్వర్గలోకం వరకు తీసుకువెళ్తాయి, కానీ స్వర్గలోకం కూడా శాశ్వతమైనటువంటి లోకం కాదు, స్వర్గలోకం కూడా భౌతికమైనటువంటి విశ్వంలో భాగమే. మీరు ఎక్కువగా సుఖాలను పొందాలి అని అనుకుని ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని ఆర్జించి ఆ ధనంతో మీరు పొందేటువంటి సుఖాలు చాలు అని అనుకోకపోతే ఇంకా సుఖాలను పొందాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మానవ లోకం నుంచి దేవతా లోకాల్లో కనుక జన్మ తీసుకున్నట్లయితే ఇక్కడ కంటే ఎక్కువ సుఖాలు అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఆ దేవతా లోకాలలో జన్మను తీసుకోవడం కోసం అవసరమైనటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు అన్నీ చేసేస్తాం. అందుకనే ఈ నవయోగీంద్రులు హెచ్చరించి మరీ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే మీరు ఏదైతే పుణ్యం చేసి సుఖపడాలి అని కోరుకుంటున్నారో ఆ పుణ్యం మీ దుఃఖానికి కారణమవుతుంది, మీకు తెలియట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఒకవేళ స్వర్గలోకానికి వెళ్ళి సుఖాన్ని పొందాలి అని కోరుకున్నా కానీ స్వర్గలోకంలో పొందేటువంటి సుఖం కూడా మీకు శాశ్వతమైనటువంటి సుఖం కాదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేశారు. మీరు మళ్ళీ స్వర్గలోకంలో మీ పుణ్యాన్నంతా ఖర్చు పెట్టిన తరువాత స్వర్గలోక సుఖాలకి ఇంకా మనం అర్హత లేదు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మళ్ళీ తిరిగి మనం భౌతిక విశ్వానికి వచ్చి మళ్ళీ తిరిగి కర్మలు చేసి మళ్ళీ మళ్ళీ సుఖాలను పొందాలి అనేటువంటి ప్రయత్నంలో మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి మనం చేసేటువంటి కర్మ మనల్ని బంధించే విధంగా, అది పుణ్యకర్మే కావచ్చు, పాపకర్మే కావచ్చు, మనం చేసేటువంటి కర్మ మనల్ని బంధించే విధంగా ఉండకూడదు అనంటే మీరు భగవంతుణ్ణి ఆశ్రయించాలి, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించాలి. ఆ తరువాత మీరు ఏ కర్మ చేసినా కానీ అది కృష్ణుడికి అర్పణగా చేయాలి, అప్పుడు మనము బంధింపబడము. ఇది రెండవ నియమం. మూడవ నియమం ఏం చెప్పారు అంటే ధనార్జన ఎక్కువగా చేయాలి అప్పుడే సుఖం వస్తుంది అనుకుంటే అది మనల్ని భౌతికంగా పతనం చేస్తుంది అనేటువంటిది మూడవ నియమం. కాబట్టి
ఎక్కువగా ధనార్జన కాదు మనకు కావాల్సింది, ఎక్కువగా ఆధ్యాత్మిక సంపదని ఆర్జించాలి. భౌతిక సంపదని ఆర్జించటము అంటే భౌతిక సంపద కేవలం మనకి ఈ శరీరం ఉన్నంత కాలం మాత్రమే అది మనది. ఈ శరీరం లేనప్పుడు మనం ఆర్జించినటువంటి ఏ భౌతిక సంపద అయినా సరే మనది కాదు. మన తరువాత వాళ్ళు ఎవరికైతే మనం ఇవ్వకూడదు అనుకుంటామో వాళ్ళు అనుభవిస్తారు. మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక 4వ అతి ముఖ్యమైనటువంటి నియమం, ఈ భగవంతుడి సృష్టించినటువంటి ఈ భౌతిక మాయ ప్రభావంలోంచి సులభంగా బయటికి రావడానికి 4వ నియమం ఏం చెప్పారు? గురువుని ఆశ్రయించాలి. ఉత్తమాధికారి భక్తుడిని గురువుగా ఎంచుకొని ఆ గురువుకి శరణాగతుడై ఆ గురువుకి సేవ చేసి మనం ఆ గురువుని ప్రశ్నించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందినట్లయితే అప్పుడు మనకి భగవంతుడి యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయ నుంచి చాలా సులువుగా బయటపడడానికి ఒక అవకాశం అనేటువంటిది లభిస్తుంది. అంటే ఎవరు గురువై ఉండాలి? గురువు కేవలం ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి వ్యక్తి గురువు అయి ఉండాలి? ఉత్తమాధికారి అయినటువంటి వ్యక్తి గురువు అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు గురువు. ఎవరికైతే ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి ఉండదో అలాంటి వ్యక్తులు గురువులు అవుతారు. ఎవరైతే నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణలో ఉంటారో వాళ్ళు గురువులు అవుతారు. ఎవరైతే భగవంతుడి యొక్క సాకార రూపానికి మనల్ని దగ్గర చేస్తారో వాళ్ళు గురువులు అవుతారు. ఎవరైతే మనల్ని కృష్ణుడితో జత చేస్తారో వాళ్ళు గురువులు అవుతారు. ఒకవేళ మనం భౌతికమైనటువంటి మాయ ప్రభావంలో ఉండి భౌతిక లాభాల కోసం కనుక గురువుని పొందినట్లయితే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు. అలాంటి గురువులను పొందినటువంటి మనం కూడా నరకానికి వెళ్తాం. కాబట్టి గురువు అనేటువంటి వ్యక్తి కేవలం అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. చాలా గొప్పగా భక్తి చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. పైగా గొప్ప భక్తి అంటే ఏంటి మనందరికీ తెలుసు, కృష్ణ ప్రేమ. అంటే కృష్ణుడి మీద ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే గురువు అవుతాడు. కృష్ణుడి మీద భావాన్ని ప్రకటించేటువంటి వ్యక్తి మాత్రమే గురువు అవుతారు. ఏ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించడమో లేదంటే శూన్యవాదం చెప్పేటువంటి వాళ్ళు అత్యుత్తమమైనటువంటి గురువులు అవరు. అలాంటి వాళ్ళు మనల్ని భౌతికంగా పతనం అవడానికే కారణమవుతారు. మహా అయితే మనం నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి ఒక ముక్తిని వాళ్ళు ఇవ్వగలుగుతారేమో, అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళే నిరాకార బ్రహ్మంలో పోతారు అనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ నిరాకార బ్రహ్మానికి వెళ్ళగలిగినా కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి భౌతిక విశ్వానికి రావాల్సిందే. ఎందుకంటే అది చరమ గమ్యం అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే చెప్పారు, ఏదైతే నిరాకార బ్రహ్మమో అని మీరు భగవంతుడిగా భావిస్తున్నారో ఆ నిరాకార బ్రహ్మానికి కూడా మూలం నేనే అని కృష్ణుడు చెప్పారు. స్పష్టంగా చెప్పారు. ఇది అంటే నిరాకార బ్రహ్మానికే నేను మూలము అని చెప్పారు అని అంటే మనం నిరాకార బ్రహ్మమే చరమగమ్యము అని ఎలా అనుకోగలుగుతాం? అంతకు మించిన చరమగమ్యం ఇంకొకటి ఉంది అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి లేకపోతే పరమ సత్యము అని భావించి వాళ్ళ యొక్క సాధన చేస్తారో వాళ్ళు ఉత్తమ భక్తులు కాదు, వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు కాదు. అలాంటి వ్యక్తులు మనకి గురువుగా ఒకవేళ లభిస్తే ఏం చేయాలని చెప్పుకున్నాం మనము? తక్షణమే అలాంటి వాళ్ళని వదిలేయడానికి సిద్ధంగా. ఒకటి, మీకు గురువు కావాలి. రెండవది, మీకు ఆ గురువు ఉత్తమాధికారి భక్తుడై ఉండాలి. మూడవది, ఆ గురువు ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండి ఉండాలి. ఇలాంటి ఒక గురువు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికారు అంటే చాలా అదృష్టవంతులు. పొరపాటున మనకి ఆ స్థాయిలో ఈ 3 అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి కనుక మనకు గురువుగా దొరకకపోతే
గత 10 సంవత్సరాలుగా మేము ఒకళ్ళతోటి కనెక్ట్ అయి ఉన్నామండి, లేదా గత 20 సంవత్సరాలుగా మేము ఒకళ్ళతోటి కనెక్ట్ అయి ఉన్నామండి. మీరు చెప్పిన లాంటి గురువు అయితే నాకు దొరకలేదు కదా, అప్పటిదాకా నేను ఇలాంటి వాళ్ళని కంటిన్యూ చేస్తాను, వాళ్ళతోనే కలిసి ఉంటాను, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను అని అనుకున్నామంటే మన పతనానికి మనమే కారకులం అవుతున్నాం, మన నాశనానికి మనమే పునాదులు వేసుకుంటున్నట్టు. బలి మహారాజు ఒక క్షణం కూడా ఆలోచించలేదు తన గురువు అయినటువంటి శుక్రాచార్యుని వదిలేయడానికి. ఎందుకు? శుక్రాచార్యుడు స్వయంగా విష్ణు భగవానుడైనటువంటి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవాను నుంచి దూరం చేస్తున్నారు కాబట్టి ఒక క్షణం కూడా బలి మహారాజు ఆలోచించలేదు. వెంటనే గురువుని వదిలేసారు. వదిలేసి శుక్రాచార్యుడు నువ్వు సరెండర్ అవ్వకు, వచ్చినటువంటి వామనుడు ఎవరో కాదు విష్ణువే, ఆ విష్ణువుకి శరణాగతుడు అవ్వకు, ఆయన నీ సర్వస్వం లాగేసుకుంటాడు, నీ సర్వస్వం ఆయనకి తీసేసుకుంటాడు, కాబట్టి నువ్వు ఆయనకి శరణాగతుడు అవ్వకు అని అంటే ఏం చేశాడు బలి మహారాజు? నువ్వు ఏం చెప్పినా సరే నీ మాట నేను వినను, నా సర్వస్వం విష్ణువుకి అర్పిస్తాను అని ఆత్మసమర్పణ చేసుకున్నటువంటి వాడు బలి మహారాజు. అంటే ఏ గురువు అయితే మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చట్లేదో, దూరం చేస్తున్నాడో, అలాంటి గురువుని మనము ఒక క్షణం కూడా ఆలోచించకుండా వదిలేయాలి. మూర్ఖంగా నమ్మాము కదా ఇంతకాలము, ఇంకా కంటిన్యూ చేద్దాము అని అనుకున్నామంటే మనము చాలా తప్పు చేస్తున్నటువంటి. సో ఈ విధంగా మనము గురువు యొక్క కొన్ని గుణగణాలని, లక్షణాలని కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి? వాచోవేగం, క్రోధోవేగం, ఉదరోపస్థ మనస్సు యొక్క కోరికలని, మాటని, క్రోధాన్ని, నాలుకని, ఉదరాన్ని, ఉపస్థన వేగాన్ని నియంత్రించినటువంటి వాడు మాత్రమే గురువు. ఇలాంటివన్నీ జరగకుండా వాళ్ళందరూ ఆచార్యులు అయిపోరు. నేను ఆచార్యుని అని చెప్పుకున్నంత మాత్రాన ఆచార్యులు అయిపోరు. వాళ్ళల్లో రావాల్సినటువంటి కొన్ని లక్షణాలు, గుణాలు, క్వాలిటీస్ అవన్నీ ఉండాలి వాళ్ళకి. అవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువుగా ప్రకటింపబడతారు. ఇంకొకటి, ఆ గురువుకి మనం ఎవరినైతే గురువుగా భావిస్తున్నామో వాళ్ళకి ప్రామాణికమైనటువంటి గురువు ఉండి ఉండాలి. ఆ గురువు కూడా వీళ్ళని మీరు గురువు అవుతున్నారు, నేను మీకు గురువు అయ్యేటువంటి అర్హతని నేను ఇస్తున్నాను అని ప్రకటించి ఉండాలి. అలా జరగకపోతే ఎవరు పడితే వాళ్ళు గురువులు అయిపోరు. నేను గురువు అవ్వాలి అని అంటే నా గురువు నాకు ఆదేశం ఇవ్వాలి, నా గురువు నాకు ఆదేశం ఇవ్వాలి, అప్పుడే నేను గురువుని అవుతాను. లేకపోతే నాకు గురువు అయ్యేటువంటి అధికారమే లేదు ఎవరికైనా సరే, అది ఎంత ఉన్నతాధికారి భక్తుడైనా సరే. ఒకవేళ మనం ఉన్నతాధికారి భక్తులం అయి అవ్వలేదనుకోండి, మన గురువు శారీరకంగా ఇక్కడ ఉన్నప్పుడే మనం ఉన్నతాధికారి భక్తులం అవ్వలేదనుకోండి, అప్పుడు ఎప్పుడైతే మనం ఉన్నతాధికారి భక్తులం అవుతామో అప్పుడు మన గురువు మనతో లేకున్నా కానీ మన గురువు కోరిక ప్రకారంగా మన గురువు ఏం చెప్తారు, మీరందరూ ఉన్నతాధికారి భక్తులు కావాలి, మీరందరూ గురువు స్థానానికి రావాలి అనేటువంటిది మన గురువు కోరిక. ఎవరి గురువైనా అలానే కోరుకుంటారు, నేను ఒక్కడనే గురువుగా ఉంటాను, మీరందరూ నాకు శిష్యులుగానే ఉండండి అని ఎవరు అనరు. నా తరువాత నా పరంపరని ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు ఇంకొక గురువు కావాలి, నేను ఇంకొకరికి గురువు అయ్యేటువంటి అధికారాన్ని ఇవ్వాలి అని ఏ గురువు అయినా కోరుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఉన్నతాధికారి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని ఈ గురువు అంటే, ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఇస్కాన్లో ఉందంటే ఒక జీబీసీ ఉంది. ఒక జీబీసీ ఏం చేస్తుంది? ఎవరు నిజంగా ఉన్నతాధికారి, ఎవరి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఎవరు అని కొన్ని చాలా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్కి వాళ్ళు సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళని గురువుగా అప్పుడు ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు జీబీసీకి ఆ అధికారం ఇచ్చారు, కేవలం జీబీసీ మాత్రమే గురువుని నియమిస్తుంది అని. కాబట్టి జీబీసీ ఎవరిని నియమిస్తుందో ఆధ్యాత్మిక ఆచార్యుడి స్థానంలో వాళ్ళు మాత్రమే మనందరికీ కూడా దీక్షనిచ్చేటువంటి గురువులు అవుతారు. దీక్ష తీసుకోకుండా నాకు 100 మంది ఉన్నారని గురువులు అని చెప్పుకున్నా వేస్ట్. దీక్ష తీసుకోవడము అని అంటే శిష్యుడు గురువుని అంగీకరించడం, గురువు శిష్యుని అంగీకరించడం జరిగినట్లు. అప్పుడు
ఆ గురువు ఆ శిష్యుడి యొక్క బాధ్యతను తీసుకుంటున్నట్టు. అంగీకరించడం అంటే ఏంటండి? నువ్వు నా శిష్యుడివి అని చెప్పేస్తే అయిపోదు. ఒక శిష్యుణ్ణి స్వీకరించాడు గురువు అని అంటే ఆ శిష్యుణ్ణి భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళడానికి గురువు బాధ్యత తీసుకుంటున్నట్టు. ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే ఒక కుటుంబ బాధ్యత ఎలా తీసుకుంటున్నారో అలా గురువు కూడా శిష్యుణ్ణి భగవంతుడి ధామానికి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతను తీసుకున్నారు. అతి కష్టమైన పని కదండి. అతి కష్టమైనటువంటి పని నేను చేస్తాను అని గురువు బాధ్యత తీసుకుంటున్నారు. ఎస్ ప్రభు, ఎస్. ఎస్ అలాంటి ప్రభు. బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి ఏమి చెప్తే అది మనం పాటించాలి. ఆయన ఇచ్చేటువంటి ప్రతి సూచన మనకి కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశంగా భావించాలి. ఎందుకంటే ఉత్తమాధికారి గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. ఉత్తమాధికారి గురువు భగవంతుడి యొక్క భగవంతుని ప్రతినిధి. ప్రతినిధి. ఏ విధంగా అయితే భగవంతుడిని పూజిస్తామో అదే విధంగా మన గురువును కూడా పూజించాలి. ఏ విధంగా అయితే భగవంతుడిని సేవిస్తామో అదే విధంగా మన గురువును కూడా సేవించాలి. మరి గురువు ఏమనుకోవాలి? నన్ను కృష్ణుల్లా భావిస్తున్నారు, నన్ను కృష్ణుల్లా పూజిస్తున్నారు కాబట్టి నేనే కృష్ణుణ్ణి, నేనే గురువుని, నేనే గొప్ప అనుకుంటాడా గురువు? అనుకోరు. ఆయన అనుకోడు ప్రభు. ఏమనుకోవాలి? నేను కృష్ణుడి సేవకుణ్ణి కాబట్టి నాకు ఈ దాసు. హోదా, నేను కృష్ణుడికి సేవకుణ్ణి కాబట్టి నాకు ఈ గౌరవం. గురువు ఏమనుకుంటాడు? నా వాళ్ళు గురువు కృష్ణుడిగా చెప్పింది పూజించని కానీ నేను మాత్రం కృష్ణుడికి సేవకుణ్ణి అనేటువంటి భావనలోనే గురువు ఉంటాడు. అది ప్రామాణికమైనటువంటి గురువుకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. సో మరి అలాంటి ప్రామాణికమైనటువంటి గురువుని పొందినటువంటి శిష్యుడికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. ఓకే, గురువుకి అయితే బాధ్యతలు ఉన్నాయి, మరి శిష్యుడు ఎలా ఉండాలి గురువు పట్ల? మనం అందరం రేపో మాపో గురు దీక్ష తీసుకోబోతున్నాం. గురు దీక్ష తీసుకుంటే మొత్తం అయిపోయినట్టేనా? అప్పుడే మొదలవుతుంది అప్పుడే ప్రభు. మొదలైతుంది, స్టార్ట్ అవుతాం. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్టు. మరి మొదలైన మనకి గురువు పట్ల మన బాధ్యత ఎలా ఉండాలి? ప్రత్యేకించి గురువుని పొందినటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు అపరాధం చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి వ్యక్తికి. గురువు లేనటువంటి వ్యక్తి గురువు అపరాధం చేయడానికి అవకాశం లేదు కదండి. అవును గురువును ప్రభు. పొందినటువంటి వ్యక్తి గురువు అపరాధం అపరాధం చేసే చేసే అవకాశం చేసిన ఉంది. వాడైపోతుంది. ఒక్కసారి గనక మనం గురువు అపరాధం చేశాము అని అంటే మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళలేం, ఎప్పటికీ వెళ్ళలేం భగవద్ధామానికి. కాబట్టి గురువుని పొందుతా 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 అనుకునే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే గురువు పట్ల అపరాధం చేసేటువంటి ఆలోచన, గురువు పట్ల అపరాధం చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి గురువుని పొందకూడదు, గురువుని పొందడానికి అర్హుడు కాదు. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి గురు దీక్ష ఇచ్చేరు. కొన్ని సంవత్సరాల ప్రాసెస్ ఒక వ్యక్తిని ఉత్తమమైనటువంటి శిష్యుడిగా మార్చేటువంటి ప్రాసెస్. దానికి 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టచ్చు. అప్పటి వరకు గురువు సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఈ వ్యక్తిని నేను శిష్యుడిగా స్వీకరించడానికి ఈ వ్యక్తికి అన్ని అర్హతలు ఉన్నాయి అని సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుని స్వీకరిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి గురు దీక్ష ఇచ్చేశారనుకోండి, దాన్ని దీక్ష అనరు. ఇచ్చే గురువుకి అర్హత ఉండదు, తీసుకునే శిష్యుడికి అర్హత ఉండదు. ఇచ్చే గురువు అపరాధాలు చేస్తారు, తీసుకున్న శిష్యుడు కూడా అపరాధాలు చేస్తారు. అపరాధాలు చేసేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే భగవద్ధామానికి వెళ్తారా? వెళ్ళరు ప్రభుజీ. లేదు ప్రభు. కాబట్టి గురువును పొందాలి అనుకున్నట్టు గురువును పొందడం ఆవశ్యకం. గురువు లేకుండా మనకి ఆధ్యాత్మిక పురోగతి లేదు. గురువు లేకుండా కృష్ణుడి కృప దొరకదు మనకి. గురువు లేకుండా ముక్తి సాధ్యం కాదు. గురువు అంటే దీక్ష తీసుకునేటువంటి గురువు, దీక్ష ఇచ్చే గురువు ఉండాలి మనకి, దీక్షా గురువు ఉండాలి. మరి అలా అని గురువుని పొందాలి అనేటువంటి మన కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు గురువుని పొందేటువంటి అర్హతను కూడా సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మన దగ్గర మన 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 దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా మీరు వచ్చేసారా ఈరోజు, వచ్చేయండి మీకు రేపు ఇచ్చేస్తా అని అనం మనం.
ముందు మా దగ్గర 3 ఏళ్ళు ఉండండి, 2 ఏళ్ళు ఉండండి, మాతో కలిసి ప్రయాణం చేయండి. మీలో ఉన్న లోపాలని మేము తెలియచేస్తాం, మీలో ఉన్న మంచిని తెలియచేస్తాం, మీలో ఉన్న లోపాలని తెలియచేస్తాం, మీ లోపాలని సరిచేస్తాం. మీకు ఎప్పుడైతే అర్హత వస్తుంది అనిపిస్తుందో అప్పుడు మేము మిమ్మల్ని తీసుకెళ్లి గురువు దగ్గర నిలబెడతాం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అర్హత సాధించక ముందే మనం గురువు దగ్గరికి వెళ్ళిపోవడం ముఖ్యం కాదు. ఓకే, దానివల్ల లాభం పొందబోయి నష్టాన్ని పొందుతాం. కారణం ఏంటంటే చాలా మంది గురువుల్ని పొందినటువంటి వ్యక్తులు కూడా సరిగా శ్రీమద్ భాగవతాన్ని ఒక్కసారి కూడా చదివలేరు. చాలా మంది గురువులు పొందినటువంటి వ్యక్తులు కూడా శుద్ధ భక్తులు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి జ్ఞానం కూడా పొందిలేరు. దానివల్ల మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాల్సింది పోయి పతనం చెందుతున్నాం. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్ విషయం. గురువుని పొందడం ఎంత ఇంపార్టెంటో గురువుతోటి మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది కూడా తెలుసుకోవడం, గురువు పట్ల మన బాధ్యత ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవడం, అపరాధాలు జరగకుండా మనం ఏ విధంగా గురువుకి సేవ చేయాలి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పార్ట్ మనము 22వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. ఓకే, సునీత మాతాజీ. తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేద్గుర్వాత్మదైవతః తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేత్ గుర్వాత్మదైవతః అమాయయానువృత్యాయై తుష్యేతాత్మాత్మాత్మదో హరిః. అమాయయానువృత్యాయై తుష్యేదాత్మాత్మతో హరిః. భావం: ప్రామాణిక గురుదేవుని తన ప్రాణముగను ఆరాధ్య దైవముగను భావించి శిష్యుడు ఆయన నుండి విశుద్ధ భక్తి యోగ విధానమును నేర్వవలెను. సర్వాత్ముడు శ్రీహరి విశుద్ధ భక్తులకు తననే అర్పించుకున్న సన్నద్ధుడై ఉండును. కనుక నిష్కపటముగాను శ్రద్ధతోనూ అనుకూలమైన రీతితోనూ భగవంతుని సేవించుటను శిష్యుడు గురువు నుండి నేర్పవలెను. అంతటి సంతుష్టుడైన ఆ దేవదేవుడు అతి శ్రద్ధావంతుడకు శిష్యునకు తననే అర్పించుకొనును. భాష్యము: విశుద్ధ భక్తులకు తననే సమర్పించుకుని భగవంతుని నైజము బలిమహారాజు విషయంలో చూపబడినదని శ్రీల శ్రీధర స్వామి చెప్పిరి. వామన దేవుని ప్రీత్యర్థము బలి తన విశ్వవ్యాప్త రాజ్యమునే త్యాగమునర్చి ఉండెను. బలి యొక్క నిస్వార్థముకు శరణాగతి చే వామన దేవుడు ఎంత ప్రసన్నుడయ్యనగా విశ్వమందు మహానాయకునిగా తిరిగి నెలకొల్పబడిన బలి మహారాజు యొక్క మందిర ద్వారము చెంత అతడే కాపలాదారుడయ్యను. నిజమైన జీవనము ప్రామాణిక గురుదేవుని చేతి మంత్రదీక్షను పొందిన పిమ్మటే ఆరంభమవును కనుక గురువును ఆత్మగా ప్రాణముగా భావింపవలనని శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానించిరి. స్వప్నమునందు మనుజుడు పలు అద్భుతమైనటి లేదా ముఖ్యమైనటి సంఘటనల అనుభవమును పొందినను అతడు మేల్కొనిన పిదపయ్యే నిజమైన జీవితం ఆరంభమవును. అట్లే గురుదేవుడు ఆధ్యాత్మిక జీవనమునకు మేలుకొల్పి శిష్యునికి జీవన ప్రదానం చేసినందున ఆయనే తన జీవనాధారమని ప్రామాణికుడకు శిష్యుడు అవగతం చేసుకొనెను. భగవానుడు సర్వానంద నిధి. విశుద్ధ భక్తునికి భగవానుడు తననే సమర్పించుకున్నటైనది భక్తుడు మహోన్నతమకు ఆనంద పారవస్యములో మునిగెనని సూచించున్నట్లు శ్రీల జీవగోస్వామి పలికిరి. ఈ సందర్భంలో ఒక శృతి మంత్రం ఇట్లున్నది: ఆనందాధీమాని భూతాని జాయంతే. నిజముగా సర్వానందమయుడకు భగవానుని నుండియే సకల జీవులు ఉత్పన్నమైరి. భగవానుడు విశుద్ధ భక్తునికి తననే సమర్పించుకొనినప్పుడు భాగ్యవంతుడకు అట్టి భక్తుడు వాస్తవమునగా భగవంతుని చూచుచు స్పర్శించుచు నేరుగా అతని సేవలో నెలకొన్ననని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేసిరి. శిష్యుడు ఎన్నడూను తన గురుదేవుని లౌకికుడని లేదా తనతో సమానుడని తలచరాదనుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పిరి. భగవత్ చరణారవిందములను సదా ఆశ్రయించి ఉన్నవానిగా గురుదేవుని చూడవలెను. గురుదేవుని పైననే ఆధిపత్యం చెలాయించడి నైజముతోనూ ఆయన ద్వారా ఏదో భౌతిక లాభమును పొందగోరియు శిష్యుడు తన సొంత పనిలో గురువును వినియోగించరాదు. నిజంగా పురోగమించువాడు గురువును మరింతగా సేవింపనభిలషించుచుండును. ఆ విధంగా అట్టి శిష్యుడు దేవదేవుని ఆనందమును అనుభూతం అనర్చుకొనును. శ్రద్ధావంతుడకు శిష్యుని పురోగతికి 4 ప్రాథమిక ఆవశ్యకతలను శ్రీ రూప గోస్వామి ఇట్లు వివరించిరి. గురుపాదాశ్రయస్తస్మాత్ కృష్ణ దీక్షాది శిక్షణం విశ్రంభేణ గురో సేవా సాధువర్త్మానువర్తనం. 1. గురుదేవుని పాద పద్మాశ్రయమును స్వీకరించుట. 2. గురుదేవునిచే దీక్షితుడై భక్తి యోగ నిర్వహణను గురించి ఆయన నుండి నేర్చుట. గురువాదేశములను
భక్తి శ్రద్ధలతో అనుసరించుట, గురుదేవుని నిర్దేశములో ఆచార్యుల పాద చిహ్నములను అనుసరించుట, అంటే భక్తి రసామృత సింధు 1.2.74. ఈ ప్రాథమిక కర్తవ్యములను నెరవేర్చిన వాడు శ్రీమద్ భాగవతమును ఆస్వాదించుటకు యోగ్యుడగును. మనుజుడు శ్రీ శ్రీమద్ భాగవతమును యథాతథముగా వినినప్పుడు ఇంద్రియ భోగవాంఛ నుండి, మానసిక కల్పనము నుండి ముక్తుడై కృష్ణ సేవలో సుఖవంతుడు, సుప్రసన్నుడు కాగలడు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. శ్రీమద్ భాగవతమును కేవలం శ్రవణం చేసినంత మాత్రముననే శోక మోహ భయానలమును నశింపజేయుటకు దేవదేవుడకు శ్రీకృష్ణుని ఎడ భక్తియుత సేవా భావన శీఘ్రమే ఉత్పన్నమగుచున్నది. భాగవతం 1.7.7. శ్రీమద్ భాగవత దివ్య శబ్ద శ్రవణముచే ఉత్పన్నమయ్యేది కృష్ణ ప్రేమ భావనను చక్కగా వినియోగింపగలిగేది ప్రామాణిక గురువు నుండియే శ్రీమద్ భాగవతమును వినవలెను. అంటే దివ్యమైన ప్రామాణికమైన కార్యమే భాగవత ధర్మము. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందు సంఘ కార్యక్రమమునకు సంబంధించిన వేల కొలది ప్రామాణిక కార్యములున్నవి. శ్రీమద్ భాగవతమును వినుట ద్వారా, అట్టి కార్యములను చేయుట ద్వారా సంఘ సభ్యులు శోక మోహ భయముల నుండి ముక్తిని పడేయగలరు. దివ్యముగు శ్రీమద్ భాగవతం యొక్క పరిపక్వమైన అవగాహనను పొందిన వారి స్కందమునందలి 13వ అధ్యాయమైన హంసగీతలో వర్ణింపబడినట్లు త్రిదండి సన్యాసాశ్రమమును స్వీకరింపవచ్చునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. దేహ మనోవాక్కుల నియంత్రణను చిత్త చాంచల్యముతో ఉపేక్షించడి నామమాత్ర వైష్ణవుడు ప్రామాణికుడకు గురుదేవుని పాద పద్మాశ్రయమును నిజముగా పొందజాలడు. చిత్త చపలుడైన అట్టి ఇంద్రియ భోగి వైష్ణవ సన్యాస వేషమును దండమును చేపట్టినట్లు నటించినను వాంఛిత ఫలమైన కృష్ణ ప్రేమను సాధించలేడు. ప్రామాణికుడకు వైష్ణవుడు ఇంద్రియ భోగము నుండి, మానసిక కల్పనము నుండి తనను ముక్తిని కావించుకొనుటకు తీవ్రంగా యత్నించుచు ప్రేమమయ హృదయముతో తన గురుదేవుని ఆజ్ఞలను నెరవేర్చవలెను. ప్రామాణికుడకు గురుదేవుని మహోన్నత స్థితిని నిరంతరం స్మరించుటచే శిష్యుడు శ్రీకృష్ణ పాద పద్మాశ్రయమును పడేయగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ప్రామాణిక గురుదేవుని తన ప్రామాణిక గురుదేవుని అంటే శిష్యుడు ఎలా భావించాలి గురుదేవుని? భగవంతునిగా భావించాలి ప్రభు. తన భగవంతునిగా భావించాలి. తన ప్రాణానికన్నా ఎక్కువగా, ఆరాధ్య దైవంగా భావించాలి. ఎస్ ప్రభు, ప్రాణానికంటే ఎక్కువ ఆరాధ్య దైవంగా భావించి శిష్యుడు ఆయన నుండి విశుద్ధ భక్తి యోగాన్ని విధానాన్ని నేర్చుకోవాలి. ఓకే, అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఎలా కలగాలి అనేటువంటిది మనం మన గురువు ద్వారా నేర్చుకోవాలి. భగవంతుడి పట్ల మనకి శ్రద్ధ ఎలా రావాలి అనేటువంటిది మనం మన గురువు ద్వారా నేర్చుకోవాలి. మనం ఏ విధంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనేటువంటిది మనం మన గురువు ద్వారా నేర్చుకోవాలి. మనం మన నిజస్థితిని పొందడానికి ఏం చేస్తే మనం సాధ్యమవుతుంది అనేటువంటిది మనం గురువు ద్వారా పొందాలి. అంతేకాని నాకు ఇప్పుడు భౌతికంగా పలానా కష్టం ఉంది, నేనేం చెయ్యాలి అని కాదు మనం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. ఓకే, గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను 2 బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నాను, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలి? నేను ఏమి యజ్ఞం చేయాలి? నేను ఏమి యాగం చేయాలి? నేను ఏమి దానం చేయాలి? ఏమి ధర్మం చేయాలి? చెప్పండి. ఇది కాదు మనం అడగాల్సింది. అలా అడిగితే ఏం చేస్తున్నట్టు మనం భౌతికంగా ఉన్నట్టు మన తృప్తి కోసం. ఒకవేళ మీరు అలాంటి ప్రశ్న అడిగితే మిమ్మల్ని చీచి చాచా అని మనల్ని ఎలగొట్టేసేయాలి. అలా కాకుండా రా రా నీకు చెప్తా నేను కూర్చో అని ఏదైనా ఉపాయం చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆయన గురువు అవుతాడా? ఆయన గురువు అవరు. ఆయన గురువు అవడు, ఈయన శిష్యుడు అవడు. ఆయన గురువు అవడు, కర్మకాండ చేపిస్తున్నారు. కర్మకాండ చేపిస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా భౌతిక పతనం చెందాలి అనేటువంటిది మీకు నేర్పిస్తున్నాడు. ఓకే, అవును ప్రభు. అంటే అసలే భౌతికంగా ఉన్నాం, ఇంకా పురోగమించేటువంటి మార్గాన్ని చెప్తున్నాడు ఆయన. ఎస్ ప్రభు. సో కాబట్టి ఒక నిజమైనటువంటి శిష్యుడు ఒక గురువుని భగవంతుడి యొక్క ప్రతినిధిగా భావించి
భగవంతుడితో సమానంగా ఆరాధించి ఆ తర్వాత భగవంతుని ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఆయన ద్వారా నేర్చుకోవాలి. భగవంతుడికి ఎలా సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు స్వయంగా భగవంతుడే సంతుష్టుడవుతాడు. గురువుకి సరిగా సేవ చేయలేని వాడు కృష్ణుడికి సేవ చేయలేడు కదా. నా ప్రతినిధి సేవ చేయని వాడు నాకేం చేస్తాడు సేవ? అవును. ప్రధానమంత్రి తన ప్రతినిధిని మన ఊరికి పంపించాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ప్రధానమంత్రి ప్రతినిధి వచ్చాడు అని అంటే ప్రధానమంత్రి వచ్చిన దాంతో సమానంగా మనం చూడాలి కదా. ప్రధానమంత్రి స్వయంగా వచ్చారు, ఎందుకంటే ఈయన అవమానిస్తే ప్రధానమంత్రిని అవమానించినట్లే, ఈయనకు మర్యాద చేయకపోతే ప్రధానమంత్రికి మర్యాద చేయనట్లే, ఈయన కూర్చోడానికి కుర్చీ వేయకపోతే ప్రధానమంత్రికి కూడా కుర్చీ వేసినట్లు కాదు. అంతే కదా, ఆయన ప్రతినిధి కదా. వాళ్ళకు కూడా గౌరవం. ఎప్పుడైతే మీరు ఆయన అవమానించి పంపించేశారనుకోండి, ఆయన పోయి ప్రధానమంత్రికి ఏం చెప్తాడు? అయ్యా ఆడ వేస్ట్లే, ఆడిపోతే వాళ్ళు నన్ను ఇలా చూసారా అలా చూసారా, నిన్ను అలా చూసారా, నా ప్రతినిధి అని తెలిసినా నిన్ను అలా చూసారా, అయితే నేను వాళ్ళ మొహం కూడా చూడన్నాను కదా. కదా, మన కోరికలు కూడా తీర్చవు. కాబట్టి భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలి అని అంటే తన విశుద్ధ భక్తుడు ప్రసన్నుడు అవ్వాలి ఫస్ట్. మన సేవలతోటి మనం ఎప్పుడైతే మన భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులకి సేవ చేసేటువంటి గుణం ఉంటుందో, వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి గుణం ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా ప్రసన్నం అయిపోతాడు. ఆ తర్వాత మీరు భగవంతుడి కోసం ఏం చేశారు అని చూడరు, ఆయన మీకు శరణాగతులు అయిపోతారు. భగవంతుడే మీకు శరణాగతులు అయిపోతాడు. శుద్ధ భక్తుడికి శరణాగతులు భగవంతుడు అవుతారు. భక్తులందరూ భగవంతుడికి శరణాగతులు అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే ఎవరెవరు శరణాగతులు అయిపోయారో వాళ్ళకి భగవంతుడి శరణాగతులు అయిపోతారు, వాళ్ళకి సేవకుడుగా మారిపోతాడు. బలి మహారాజు తన సర్వస్వాన్ని అర్పించుకుని శరణాగతుడు అయిపోయాడు విష్ణువుకి. కానీ భగవంతుడు ఏం చేశారు? ద్వారపాలకుడిగా ఉండిపోయారు. ఆయన కాపలాదారుగా నిలబడ్డారు. అది శరణాగతి అంటే. భగవద్గీత స్టార్టింగ్ లో అర్జునుడు శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు. నేను నీకు శిష్యుడిని, నేను నీకు శరణాగతుడిని, నువ్వు నాకు గురువువి అని శరణాగతుడయ్యాడు. అయ్యాడా? ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడు? భగవద్గీత అంతా స్వయంగా అర్జునుడి యొక్క రథానికి సారథి అయ్యాడు కదా. అంతేకాదు, అర్జునుడు శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నారు, దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నారు. అదే వాళ్ళ శరణాగతి చెప్తుంది కదా, ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ శరణాగతి లెవెల్ అర్థమవుతుంది. అందుకని కృష్ణుడు తను తాను అర్పించుకున్నాడు. అర్జునుడికి తన సైన్యాన్ని ఇచ్చేశాడు దుర్యోధనుడికి. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తను తాను అర్పించుకున్నాడు? శరణాగతుడయ్యాడు కాబట్టి. మళ్ళీ మహారాజుకు కూడా అలానే చేశారు. కాబట్టి ఇంకొకటి, యశోదామాతకు కూడా కృష్ణుడు శరణాగతుడు. కృష్ణుడు అందరినీ బంధించేస్తుంటే భౌతిక మాయతోటి, కానీ యశోదామాత మాత్రం కృష్ణుడిని బంధించేస్తుంది ప్రేమతో. భౌతిక మాయతో కాదు, ప్రేమతో. అంటే కృష్ణుని బంధించాలంటే మనకేం కావాలి? శక్తి కావాలా? సామర్థ్యం కావాలి? కృష్ణుడి మీద ప్రేమ కావాలి. ఆ కృష్ణుడి మీద ప్రేమను మనకి ఎవరు ఇవ్వగలరు? మాత్రమే ఇవ్వగలరు. కృష్ణుడి మీద ప్రేమ వచ్చేలాగా ఏ కథ మీకు చెప్పకపోతే ఆ వ్యక్తి గురువు కాదు. ఏ ఒక్క రోజు గురువు నోట్లో నుంచి కృష్ణనామం రాకుండానే ప్రవచనాలు అయిపోతున్నాయి అంటే ఆయన గురువు కాదు. ప్రతిరోజు మీకు సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక సత్సంగంలో మీరు పాల్గొంటూ ఉంటారు. కనీసం ఒక నిమిషమన్నా కృష్ణుణ్ణి కీర్తించారా? ఒక్క నిమిషం కూడా కృష్ణుని కీర్తించకుండా ఆ ప్రవచనము, ఆ సత్సంగము నిరర్ధకం. దాన్ని నిజమైనటువంటి సత్సంగం అని అనరు. కాబట్టి కృష్ణుడి నామాన్ని మనం నోటితో పలకకుండా కృష్ణుడి మీద ప్రేమ ఎలా వస్తుంది మనకి? కృష్ణుడి మీద ప్రేమ మనకు రాదు. కాబట్టి కృష్ణ ప్రేమ వచ్చే విధంగానే ఉండాలి. మనం ఏం చేసినా, కీర్తన చేసినా, భజన చేసినా,
భాగవత పఠనం చేసిన, భగవద్గీత చదివిన కృష్ణుణ్ణి కీర్తించాలి. కృష్ణుణ్ణి మనం దేవాది దేవుడిగా భావిస్తాం కాబట్టి అందుకనే మనకి కండిషన్ ఏంటి? మనం చదువుతున్నటువంటి శ్రీమద్ భాగవతం ప్రతి పేజీలో కృష్ణుడు మనకు కనపడాలి కదా. శ్రీమద్ భాగవతం ప్రతి పేజీలో కృష్ణుడు ఉన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది ఇది మనకి? కేవలం చెప్పేవాడు ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క పరంపరలో ఉండి ఆ ఆచార్యుడికి సేవ చేసేటువంటి వ్యక్తి అయితే మాత్రమే మీకు చెప్పగలరా. ఎందుకంటే ఆ ఆచార్యుడు కృష్ణ భక్తుడు కాబట్టి. ఆ ఆచార్యుడికి మాత్రం ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తన ఆచార్యుడి నుంచి వచ్చింది. అంటే ఆ విధంగా పరంపరలో వాళ్ళ గురువులు అందరూ కూడా కృష్ణ ప్రేమలో విరహాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అలా కృష్ణుడి మీద విరహం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మనకి కృష్ణుడు కనిపిస్తాడు కదా. అలాంటి వ్యక్తి నుంచి మనం శ్రవణం చేస్తే మనకి కృష్ణుడు కనిపిస్తాడు. మీరు చూడండి, ఎవరైనా సరే ఏదైనా విషయం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు అని అనుకోండి, ఎవరైనా సరే ఏదైనా విషయాన్ని బాగా మిస్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత 6వ విషయం ఆ విషయమే మాట్లాడతాడు, మీకు సంబంధం లేకపోయినా కదా. ఆ విరహ భావన మాటల రూపంలో బయటకు వస్తుంది. అంటే వాళ్ళ భావన మనకి కూడా రావాలి అని అంటే వాళ్ళ మాటలు మనం వినాలి. వాళ్ళు కృష్ణుడి మీద విరహంతో మాట్లాడారనుకోండి, అప్పుడు మనకు కూడా కృష్ణుడి మీద విరహ భావన వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే భాగవతం అనేటువంటిది భావంతో కూడుకున్నటువంటిది, భావం లేకుండా ఏదో చదువుకుంటూ పోయేది కాదు. కాబట్టి గురువు మనకి కృష్ణ ప్రేమని ఇచ్చేటువంటి గురువు అయి ఉండాలి. శిష్యుడు బాధ్యత ఏంటండి? అలాంటి గురువు నుంచి కృష్ణ ప్రేమను తీసుకునేటువంటి వ్యక్తి తప్ప భౌతికమైనటువంటి లాభాలని పొందేటువంటి విధంగా ఉండకూడదు. గురువు పాద పద్మ ఆశ్రయాన్ని స్వీకరించడం, గురుదేవునిచే దీక్షితులై భక్తి యోగ నిర్వహణ గురించి అధ్యయనం చేయడం, గురువు ఆదేశంతో భక్తి శ్రద్ధలతో అనుసరించుట, గురువు యొక్క ఆదేశాలను అనుసరించుట, తర్వాత గురుదేవుని నిర్దేశంలో ఆచార్యుల యొక్క పాద చిహ్నములను అనుసరించుట. ఇవి నేర్చినటువంటి వాడే యోగ్యుడైనటువంటి శిష్యుడు. ఓకే, యోగ్యుడైనటువంటి శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. ఓకే, నెక్స్ట్ ఆపుదాం మాతాజీ. ఈ శ్లోకం కొంచెం పెద్దది, రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు.